రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్, ఫస్ట్ మీరు మీ తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక మాట తిట్టినా పర్వాలేదు గానీ, వాళ్ళు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోరు. తల్లిదండ్రులకు కాదు, నేను ఇంకెవరికైనా చెప్తాను. మీకు క్లోజ్‌గా ఉన్న టీచర్ ఉంటారు ఎవరో ఒకరు. టీచర్‌కి చెప్పండి, ఇలా నాకు ఇబ్బంది కలుగుతుంది అని. అయితే ఇప్పుడు మీరు స్కూల్ గురించి అడిగారు నన్ను. స్కూల్‌లో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలని. మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నా, మనకున్న స్కూల్స్‌లోని యూజువల్‌గా ఈవినింగ్ కొన్ని లేట్ అవర్స్‌లో స్పెషల్ క్లాసెస్ అయినప్పుడు కొంచెం లేట్‌గా వదలడం జరుగుతుంది. అయితే చాలా పల్లెటూర్లలోకి పిల్లలు, అంటే మన గద్వాల ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే, చాలామంది పిల్లలు బస్సులు లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆ స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారులన్నీ కూడా కాలిబాటనే ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. ఇలాంటి స్కూల్స్ మనకి చాలా ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే పల్లెటూర్లలో కాలిబాటనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ కాలిబాట చీకటిగా ఉండొచ్చు. అంటే ట్యూషన్ క్లాస్ అయిపోయిన తర్వాత, ఎక్స్ట్రా క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు. మీరు ఖచ్చితంగా మీ స్నేహితురాళ్ళు, మీ ఫ్రెండ్స్ తోటి కలిసే వెళ్ళాలి. ఇది ఒకటి ఫస్ట్ రూల్. అది ఒంటరిగా వెళ్ళటం అనేది చేయకూడదు పిల్లలు. అదేవిధంగా క్లాస్ అయిపోయిన వెంటనే స్కూల్లో ఉండిపోకుండా, ఏదో ఈ కాలంలో సెల్ ఫోన్ ఒక పిచ్చి ఉంటుంది పిల్లలకి. సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ స్కూల్లో ఉండిపోవడము, లేకపోతే ఎవరితో చిట్ చాట్ చేసుకుంటూ స్కూల్లో ఉండిపోవటము కొంచెం చేయకూడదు. అది స్కూల్ అయిపోయిన వెంటనే పిల్లలతో పాటు, ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. కావాలంటే ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసుకోవచ్చు, కానీ స్కూల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయాక యూజువల్గా ఎవరు ఉండరని తాళం వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఒక్కరే ఉన్నారని చూసుకొని అపరిచితులు కానీ, ఇంకెవరన్నా కానీ, లేదా స్కూల్లో పనిచేసే వాళ్ళు వ్యక్తులు కూడా, తప్పు చేసే దూరంలో ఉన్న వాళ్ళు కూడా, అలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. స్కూల్లో పనిచేస్తున్న వాచ్మెన్, స్కూల్లో పనిచేస్తున్న ప్యూను, అటెండరు, కొన్ని సందర్భాల్లో ఇంకా వేరే వ్యక్తులు కూడా పిల్లల మీద లైంగిక దాడి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లలు మీ అందరికి చెప్పేది ఏంటంటే, స్పెషల్ క్లాసెస్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వెళ్ళండి. వెళ్తురున్న దారిలో నుంచే వెళ్ళండి. ఇది షార్ట్ కట్, మా ఇంటికి నేను ఒక్కదాన్ని షార్ట్ కట్లో వెళ్ళిపోతాను అని దయచేసి షార్ట్ కట్ చూసుకోకండి. మెయిన్ దారి ఏదైతే రహదారి ఉంటుందో అక్కడి నుంచే మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది, కానీ ప్రజలుండే రోడ్డు నుంచి మీరు వెళ్తే ఏమవుతుందంటే సేఫ్టీ అన్నది ఉంటుంది. అదేవిధంగా లైట్లు ఉన్న ప్రదేశాల్లో నుంచే వెళ్ళాలి. చీకటి ప్రదేశాల నుంచి అస్సలు వెళ్ళకూడదు.